హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూయేషన్ చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనం టెంపరేచర్ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనము బయాలజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ గురించి చూద్దాం. బయాలజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్లో మనము టెంపరేచర్ టాలరెన్స్ గురించి నేర్చుకుందాం. కొన్ని ఆర్గానిజమ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్స్లో కూడా బ్రతకగలుగుతాయి. అంటే ఆ టెంపరేచర్ని అది టాలరేట్ చేయగలుగుతాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ అని అంటాము. మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతాయి. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ రేంజ్లో మాత్రమే అవి బతకగలుగుతాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ అని అంటాము. స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిషెస్ అండ్ కోరల్ ఎనిమల్స్. ఓకే, యూరిథర్మల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హోమియోథర్మ్స్. ఆల్ హోమియోథర్మ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరిథర్మల్ ఆర్గానిజమ్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా టెంపరేచర్ టాలరెన్స్ వల్లనే ఎర్త్ మీద స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఓకే, అంటే అక్కడ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్ని బట్టి ఆ ప్లేస్ యొక్క టెంపరేచర్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఆ టెంపరేచర్ని టాలరేట్ చేసుకోగలిగిన యానిమల్స్ మాత్రమే ఆ రీజన్లో బతకగలుగుతాయి. ఓకే, సో అర్థమైంది కదా యూరిథర్మల్ అండ్ స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ గురించి. యూరిథర్మల్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని తట్టుకోగలిగే వాటిని యూరిథర్మల్ అంటాము. అండ్ స్టీనోథర్మల్ అంటే నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని మాత్రమే తట్టుకునేగలిగే యానిమల్స్ని స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. యూరిథర్మల్కి ఎగ్జాంపుల్ ఆల్ హోమియోథర్మ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరిథర్మల్ ఆర్గానిజమ్స్. అండ్ స్టీనోథర్మల్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫిషెస్ అండ్ కోరల్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ అండ్ మెటబాలిజం గురించి నేర్చుకుందాం. మెటబాలిజం అంటే ఏంటి? మన బాడీలో అన్ని రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటిని మనము మెటబాలిక్ రియాక్షన్స్ అని అంటాము. ఓకే, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్గోయింగ్ దోస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. క్లియర్ కదా. సో టెంపరేచర్ అనేది ఎంజైమ్స్ యొక్క వర్క్ని, అంటే ఎంజైమ్స్ పనితీరుని ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీలో జరిగే చాలా రియాక్షన్స్ని క్యాటలైజ్ చేస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఎంజైమ్స్ వర్కింగ్ మీద ఎఫెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మెటబాలిక్ రియాక్షన్స్ మీద కూడా టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో ఆర్గానిజమ్స్ యాక్టివ్గా మెటబాలిక్ యాక్టివిటీస్ని చేయగలుగుతాయి. ఓకే, అంటే ఆ పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో మెటబాలిజం అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో అలాంటి టెంపరేచర్ని మనం ఏమంటామంటే ఆప్టిమమ్ టెంపరేచర్ అని అంటాము. క్లియర్? ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. అలాంటి టెంపరేచర్ని ఆప్టిమమ్ టెంపరేచర్ అని అంటున్నాము. ఓకే, ఒక లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర యాక్టివ్గా ఉంది, బట్ ఆ టెంపరేచర్ దాటిన తర్వాత అందులో అక్కడ మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి జరగట్లేదు. ఆ టెంపరేచర్ని మనం ఏమంటున్నాం? మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటున్నాం. ఒకవేళ యానిమల్ ఆర్ ప్లాంట్ని మనము ఈ మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ కన్నా కింద టెంపరేచర్లో ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు యానిమల్ ఆర్ ప్లాంట్ అనేది నథింగ్ బట్ ఆర్గానిజం అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. సో దాన్ని మనము ఆ కండిషన్ని మనం ఏమంటామంటే చిల్ కోమా అని అంటాము. అర్థమైందా? చిల్ కోమా అంటే ఏంటిది? ఇప్పుడు ఒక లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర యానిమల్ అనేది సస్టైన్ అవుతుంది. దానికన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఎప్పుడైతే ఆర్గానిజంని పెడతామో అక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగట్లేదు కాబట్టి ఆర్గానిజం అనేది ఇన్యాక్టివ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. దాన్ని మనము చిల్ కోమా అంటున్నాం. ఓకే, సో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి టెంపరేచర్తో పాటు. ఓకే, సో ఇప్పుడు ఈ లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర నుంచి మనం టెంపరేచర్ని రేస్ చేస్తున్న కొద్దీ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఆర్గానిజంది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది. ఓకే, ఎప్పటి వరకు అంటే ఈ ఆర్గానిజం ఎప్పుడైతే ఆప్టిమమ్ టెంపరేచర్కి రీచ్ అవుతుందో అప్పటి వరకు మెటబాలిక్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకే, ఈ ఆప్టిమమ్ టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత మరి ఏమవుతుంది మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఆ ఆర్గానిజం యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ఈ ఆప్టిమమ్ టెంపరేచర్ని రీచ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక మ్యాక్సిమం టెంపరేచర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్ వరకు ఆ ఆర్గానిజం అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ని చేస్తుంది. బట్ ఈ ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర చేసినంత యాక్టివ్గా చేయకపోయినా కానీ ఈ మ్యాక్సిమం టెంపరేచర్ దగ్గర ఆర్గానిజం అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ని చేస్తుంది. సో ఆ టెంపరేచర్ని మనం ఏమంటాం?
మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటాం. బట్ ఈ మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ దాటిన తర్వాత ఈ ఆర్గానిజం అనేది ఇనాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ తర్వాత ఆర్గానిజం అనేది ఇనాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుందో దాన్ని మనము హీట్ కోమా అని అంటాము. ఓకే, మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ తర్వాత ఆర్గానిజం ఎప్పుడైతే ఇనాక్టివ్ స్టేట్లోకి వెళ్తుంది కదా దాన్ని మనం ఏమన్నాం, చిల్ కోమా అన్నాం. మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ తర్వాత ఆర్గానిజం అనేది ఇనాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం ఏమంటాం, హీట్ కోమా అని అంటాము. ఆర్గానిజంలో టెంపరేచర్ని బట్టి మెటబాలిజం అనేది ఎలా వ్యారీ అవుతుంది అనేది నెక్స్ట్ వ్యాంట్ ఆఫ్ రూల్ గురించి నేర్చుకుందాం. వ్యాంట్ ఆఫ్ రూల్ని ఎవరు ఇచ్చారంటే వ్యాంట్ ఆఫ్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. ఓకే, వ్యాంట్ ఆఫ్ ఇచ్చిన వ్యాంట్ ఆఫ్ రూల్ ప్రకారము ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవ్రీ 10 degrees Celsiusకి రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది డబుల్ అవుతూ పోతుంది. ఓకే, సో దీన్ని వ్యాంట్ ఆఫ్ రూల్ అని అంటున్నాము. ఓకేనా, వ్యాంట్ ఆఫ్ రూల్ అనేది రివర్స్లో కూడా జరుగుతుంది అని అన్నారు. సో ఎవ్రీ 10 degrees టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తూ పోయినాం అనుకోండి, అప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి హాఫ్ అవుతాయంట. ఓకే, ఎవ్రీ 10 degrees టెంపరేచర్ని రైజ్ చేస్తే రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది డబుల్ అయింది. ఎవ్రీ 10 degrees ఆఫ్ టెంపరేచర్ని మనం తగ్గిస్తే అప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది హాఫ్ అయిందంట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వ్యాంట్ ఆఫ్ రూల్. క్లియర్ కదా వ్యాంట్ ఆఫ్ రూల్? టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ మీద పడుతుంది కదా, సో దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసామంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆర్ Q10 లాగా రిప్రజెంట్ చేసాము. ఓకే, సో ఈ Q10 వాల్యూని ఎస్టిమేట్ చేయడానికి మనం ఒక రేషియోని తీసుకుంటాం. మనం రేషియో తీసుకోవాలి, రేట్ ఆఫ్ రియాక్షన్స్ అట్ x degrees Celsius అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అట్ x minus 10 degrees Celsius. సో x minus 10 degrees Celsius చేస్తే మనకి Q10 వాల్యూ అనేది వస్తుంది. Q10 అనేది ఏంటి, టెంపరేచర్ కోఎఫిషియంట్. లివింగ్ సిస్టమ్స్లలో Q10 వాల్యూ అనేది 2.0 ఉంటుంది. దాని అర్థం ఏంటి, ఫర్ ఎవ్రీ 10 degrees రైస్ ఆఫ్ టెంపరేచర్ రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది డబుల్ అవుతుంది అని ఈ వాల్యూ చెప్తుంది అన్నట్టు. ఓకేనా, వ్యాంట్ ఆఫ్ రూల్లో ఎవరిచ్చారు, వ్యాంట్ ఆఫ్ ఇచ్చిండు. దీంట్లో వ్యాంట్ ఆఫ్ ఏమని చెప్తున్నాడు, ఎవ్రీ 10 degrees రైస్ ఆఫ్ టెంపరేచర్కి రేట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీ అనేది డబుల్ అవుతుంది. అదే మనము ఎవ్రీ 10 degrees టెంపరేచర్ని రెడ్యూస్ చేసినాం అనుకోండి, అప్పుడు రేట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీ అనేది హాఫ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వ్యాంట్ ఆఫ్ రూల్. వ్యాంట్ ఆఫ్ రూల్లో టెంపరేచర్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది కదా, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆర్ Q10 లాగా మెన్షన్ చేశారు. ఓకే, Q10 లివింగ్ సిస్టమ్స్లలో Q10 వాల్యూ అనేది 2 ఉంటుంది. సో 2 అంటే దీని అర్థం ఏంటి, ఎవ్రీ 10 degrees రైస్ ఆఫ్ టెంపరేచర్కి రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది డబుల్ అవుతుంది అని అర్థం. ఓకేనా, సో ఈ Q10 వాల్యూ అనేది ఎలా ఎస్టిమేట్ చేయవచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అట్ x degrees Celsius. అంటే x degrees Celsius దగ్గర రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఉంది అన్న వాల్యూ డివైడెడ్ బై రేట్ ఆఫ్ రియాక్షన్ అట్ x minus 10 degrees Celsius. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి Q10 వాల్యూ అనేది వస్తుంది. క్లియర్ కదా వ్యాంట్ ఆఫ్ రూల్ గురించి? నెక్స్ట్ సైక్లోమార్ఫోసిస్ గురించి నేర్చుకుందాం. ఈ ఆర్గానిజమ్స్లలో మనము సైక్లిక్ సీజనల్ మార్ఫాలజికల్ వేరియేషన్స్ని చూస్తాము. సీజన్కి వాటి మార్ఫాలజీలో అంటే వాటి స్ట్రక్చర్లో చేంజెస్ అనేది వస్తుంది. మళ్ళీ పర్టికులర్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఆ సీజనల్ వేరియేషన్స్ అనేది ఒక సైకిల్లో వ్యారీ అవుతూ వస్తుంది. సో ఈ సైక్లిక్ సీజనల్ మార్ఫాలజికల్ వేరియేషన్స్ ఏవైతే ఒక సర్టెన్ ఆర్గానిజమ్స్లో జరుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే సైక్లోమార్ఫోసిస్ అని అంటాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ త్రూ నేర్చుకుంటే ఇంకా మంచిగా అర్థమైంది. సైక్లోమార్ఫోసిస్ అనేది క్లాడోసిరేన్ అయిన డాఫ్నియాలో మనము చూడగలుగుతాము. అనిమల్లో ఈ ఆర్గానిజంలో అసలు ఏమవుతుందంటే వింటర్ సీజన్లో ఈ డాఫ్నియా యొక్క హెడ్ ఉంటుంది కదా, ఏమవుతుంది, అది రౌండ్గా మారుతుంది. సో టిపికల్ ఆర్ నాన్ హెల్మెట్ మార్ఫ్ అన్నా కానీ అంటే అర్థం అదే ఏంటి, డాఫ్నియా ఆర్గానిజం యొక్క హెడ్ అనేది రౌండ్గా మారింది అని. వింటర్ తర్వాత స్ప్రింగ్ సీజన్ వస్తుంది కదా, స్ప్రింగ్ అనేది వింటర్కి సమ్మర్కి మధ్యలో ఉంటుంది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఈ డాఫ్నియా యొక్క హెడ్ అనేది ఎలా మారుతుందంటే స్మాల్ హెల్మెట్ లాగా మారుతుంది. దాన్ని మనము హుడ్ అని అంటాము. వింటర్ సీజన్లో రౌండ్గా ఉంది, స్ప్రింగ్ సీజన్కి వచ్చేసరికి దాని హెడ్ అనేది హెల్మెట్ ఆర్ హుడ్ షేప్ లాగా మారుతుంది. స్ప్రింగ్ సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ వస్తుంది కదా, సో ఈ హుడ్ అనేది దాని మ్యాక్సిమం సైజ్ని సమ్మర్ సీజన్లో అటెండ్ చేస్తుంది. క్లియర్? వింటర్ సీజన్లో రౌండ్గా ఉంది, స్ప్రింగ్ సీజన్కి వచ్చేసరికి స్మాల్ హెల్మెట్ లాగా ఫామ్ అయింది, సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఆ హెల్మెట్ సైజ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకే, సమ్మర్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఆటమ్ సీజన్ వస్తుంది. సో ఈ ఆటమ్ సీజన్లో హెల్మెట్ అనేది మళ్ళీ రిసీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే
స్లోగా ఆ హెల్మెట్ షేప్ అనేది పోయి రౌండ్ షేప్ రావడం స్టార్ట్ అవుతుంది. సో వింటర్ సీజన్కి వచ్చేసరికి ఈ రౌండ్ షేప్ అనేది మళ్ళీ ఫుల్గా అటైన్ అవుతుంది ఆ ఆర్గానిజంలో. ఓకే, ఈ విధంగా ఒక ఆర్గానిజంలో సీజనల్ వేరియేషన్ని బట్టి మార్ఫాలజికల్ దాని స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఒక సైక్లిక్ మేనర్లో. దీన్నే మనం ఏమంటామంటే సైక్లోమార్ఫోసిస్ అని అంటాం. కొంతమంది సైంటిస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈ సైక్లోమార్ఫోసిస్ గురించి, ఇలా ఆర్గానిజంలో సీజనల్ అడాప్టేషన్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి అని అంటే సీజన్ టు సీజన్ వాటర్ డెన్సిటీ అనేది లేక్స్లలో చేంజ్ అవుతుంది. ఈ డాఫ్నియా ఆర్గానిజం వాటర్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో సీజన్ టు సీజన్ వాటర్ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది కదా, సో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి సైక్లోమార్ఫోసిస్ అనేది ఆర్గానిజమ్స్ లో చూస్తాము. కొంతమంది సైంటిస్ట్ యొక్క ఒపీనియన్. ఓకే, సమ్మర్లో వాటర్ అనేది లెస్ డెన్సిటీ తోటి ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు డాఫ్నియా వాటర్ పైన తేలాలంటే అది ఇంకా లైట్గా ఉండాలి, అప్పుడే అది తేలగలుగుతుంది. అందుకోసమనే అది హెల్మెట్ లాంటి బాడీని చేసుకుంటుంది. ఓకే, లార్జ్ బాడీ సర్ఫేస్ని చేసుకోవడం వల్ల ఆ డాఫ్నియా అనేది ఈజీగా ఫ్లోట్ అవ్వగలుగుతుంది. అదే వింటర్ సీజన్లో అయితే ఏమవుతుంది, వాటర్ అనేది డెన్సిటీ పెరుగుతుంది. సో వాటర్ డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి దానికి లార్జ్ సర్ఫేస్ అవసరం లేదు పైన తేలడానికి. సో అందుకోసమనే రౌండ్గా మారుతుంది అనేది కొంతమంది సైంటిస్ట్ యొక్క బిలీఫ్. మరి మిగతా సైంటిస్టులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమని బిలీవ్ చేశారంటే ఈ సైక్లిక్ చేంజెస్ అనేవి అడాప్టేషన్సే. దేనికి? టు స్టెబిలైజ్ ద మూమెంట్ ఇన్ వాటర్. సో వాటి మూమెంట్ని వాటర్లో స్టెబిలైజ్ చేసుకోవడం కోసం అవి ఇలా షేప్ని చేంజ్ అవుతున్నాయి అనేది కొంతమంది సైంటిస్ట్ వ్యూ. Okay, so compared to the typical morphs, the helmet morphs can resist the water currents better to stay in water. టిపికల్ మార్ఫ్స్ తోటి కంపేర్ చేస్తే ఈ హెల్మెటెడ్ మార్ఫ్స్ రౌండ్ షేప్లో ఉన్నదానికన్నా ఈ హెల్మెట్ షేప్లో ఉన్నవైతే వాటర్ కరెంట్స్ని ఇంకా మంచిగా రెసిస్ట్, అంటే వాటర్ కరెంట్స్ వస్తున్నా దాన్ని తట్టుకొని ఉండగలుగుతాయి అన్నట్టు వాటర్లో. అంటే సమ్మర్లో వాటర్ కరెంట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కదా, సో అలా వచ్చినా కానీ హెల్మెటెడ్ మార్ఫ్స్ అనేవి ఆ వాటర్ కరెంట్ని తట్టుకొని ఆ ప్లేస్లో ఉండి ఆ న్యూట్రియంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ మెటీరియల్ని తినగలుగుతుంది. ఇది కొంతమంది సైంటిస్ట్ సేయింగ్. ఓకే, అర్థమైంది కదా సైక్లోమార్ఫోసిస్ గురించి. నెక్స్ట్ టెంపరేచర్ అడాప్టేషన్స్ గురించి నేర్చుకుందాం. ఎనిమల్స్లో టెంపరేచర్ అడాప్టేషన్స్ గురించి మనం 3 డివిజన్స్లలో నేర్చుకుందాం. బిహేవియరల్ అడాప్టేషన్, సెకండ్ ఇస్ మార్ఫాలజికల్ అండ్ అనాటమికల్ అడాప్టేషన్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఫిజియాలజికల్ అడాప్టేషన్స్. ఓకే, ఫస్ట్ బిహేవియరల్ అడాప్టేషన్స్ గురించి నేర్చుకుందాం. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి బిహేవియరల్ రెస్పాన్స్ని షో చేస్తాయి. సో ఆ ఆర్గానిజమ్స్ ఆ బిహేవియరల్ రెస్పాన్సెస్ని ఎందుకు షో చేస్తున్నాయి? ఆ ఎన్విరాన్మెంట్కి అవి అడ్జస్ట్ అయిపోవడానికి ఆ బిహేవియరల్ అడాప్టేషన్స్ని రెస్పాన్సెస్ని షో చేస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ డెజర్ట్ లిజర్డ్స్ ఇచ్చారు. ఓకే, ఈ డెజర్ట్ లిజర్డ్స్ వాటి బాడీ యొక్క టెంపరేచర్ మేనేజ్ చేసుకోవడం కోసమని అవి ఏం చేస్తాయి, కొంతసేపు ఎండలో ఉంటాయి అన్నట్టు. ది బాస్క్ ఇన్ ద సన్. అండ్ ఎప్పుడైతే ఎండలో ఉంటాయో వాటి బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా, సో ఎప్పుడైతే వాటి బాడీ టెంపరేచర్ కంఫర్ట్ జోన్ని దాటి ఇంకా పెరుగుతుంది అనిపిస్తుందో అప్పుడు అది ఇమీడియట్గా షేడ్కి అంటే నీడకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా డెజర్ట్ లిజర్డ్స్ దాని బాడీ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు సన్లైట్లో దాని బాడీ టెంపరేచర్ ఓవర్గా అయిపోతున్నప్పుడు మళ్ళీ నీడకు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇంకా కొన్ని స్పీషీస్ ఏం చేస్తాయంటే సాయిల్లో బర్రోస్ని ఫామ్ చేసి అందులో స్టే చేస్తాయి. అలాంటి బిహేవియర్ని ఎందుకు షో చేస్తాయంటే అవి ఎక్సెసివ్ హీట్ నుంచి తప్పించుకోవడం కోసం అలా బర్రోస్ ఫామ్ చేసి సాయిల్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ మార్ఫాలజికల్ అండ్ అనాటామికల్ అడాప్టేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో పోలార్ సీస్లలో aquatic animals ఎగ్జాంపుల్ సీల్స్ ఎలా ఉంటాయంటే వాటి బాడీ పైన థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటాయి. ఓకే, సో ఏం చేస్తున్నాయి, పోలార్ సీస్లో అక్వాటిక్ అనిమల్స్ అయిన సీల్స్ వాటి బాడీ పైన థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటున్నాయి. దాన్ని బ్లబ్బర్ అంటున్నారు. ఓకే, ఈ బ్లబ్బర్ అనేది ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఎందుకు ఇలా ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుందంటే ఈ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది వాటి బాడీ నుంచి హీట్ లాస్ అవ్వకుండా మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. యానిమల్స్ ఏవైతే కోల్డర్ రీజన్లో ఉంటాయో లార్జ్ బాడీ సైజ్ని కలిగి ఉంటాయి విత్ గ్రేటర్ మాస్. అంటే వాటి బాడీ సైజు మాస్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వాటి బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉంటుందంటే దానివల్ల ఆ బాడీ మాస్ వల్ల అవి హీట్ని ఇంకా ఎక్కువగా జనరేట్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ మనము బర్గ్మన్స్ రూల్ గురించి నేర్చుకుందాం. కోల్డర్ రీజన్స్లో ఉండే వార్మ్ బ్లడెడ్ మ్యామల్స్కి
లెస్ సర్ఫేస్ ఏరియా టు బాడీ వాల్యూమ్ రేషియో. సో ట్రాపికల్ రీజన్లో ఉన్న యానిమల్స్తో కంపేర్ చేస్తే ఈ పోలార్ రీజన్స్లో ఉన్న వార్మ్ బ్లడెడ్ మ్యామల్స్లో మనము లెస్ సర్ఫేస్ ఏరియా టు బాడీ వాల్యూమ్ రేషియోని చూస్తాము. ఎందుకు అంటే స్మాల్ సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, అప్పుడు వాటి బాడీ నుంచి రిడక్షన్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువగా జరగదు. ఓకే, సో అలా హీట్ లాస్ని రెడ్యూస్ చేసుకోవడానికి సర్ఫేస్ ఏరియాని రెడ్యూస్ చేసుకుంటాయి. సో ఈ స్టేట్మెంట్నే మనం ఏమన్నాం, బర్గ్మాన్స్ రూల్ అని అన్నాము. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అమెరికన్ మూస్ ఆర్ యూరేసియన్ ఎల్క్ పార్ట్ ఆఫ్ స్వీడన్లో ఉన్న ఈ ఆర్గానిజం యొక్క బాడీ మాస్ అనేది 15 to 20% మోర్ బాడీ మాస్ని చూపిస్తారు సడన్ పార్ట్ ఆఫ్ స్వీడన్లో ఉన్న మూస్ తోటి కంపేర్ చేశారు. సో ఇలా సేమ్ స్పీషీస్ ఆఫ్ మూస్ని కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, నార్థన్ పార్ట్ ఆఫ్ స్వీడన్లో ఉన్న మూస్ యొక్క బాడీ మాస్ అనేది 15 to 20% ఎక్కువ ఉంది. ఓకే, కంపేర్ టు సడన్ స్వీడన్. హీట్ లాస్ని తప్పించుకోవడం కోసం ఇలా ఉంది. ఓకే, కోల్డర్ క్లైమేట్స్లో ఉండే మ్యామల్స్లో మనకి షార్టర్ ఇయర్ లోబ్స్ అండ్ లిమ్స్ చూస్తాము. ఎందుకు? టు మినిమైజ్ హీట్ లాస్. సో హీట్ లాస్ని మినిమైజ్ చేయడానికి కోల్డర్ క్లైమేట్స్లో ఉన్న మ్యామల్స్ యొక్క ఇయర్ లోబ్స్ అండ్ లిమ్స్ అనేవి షార్ట్గా ఉంటున్నాయి. లార్జ్ ఇయర్ లోబ్స్ అండ్ లాంగ్ లిమ్స్ అనేవి బాడీ వాల్యూమ్ని చేంజ్ చేయకుండానే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ అయిపోతే కోల్డర్ రీజన్లో హీట్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో హీట్ లాస్ ఎక్కువ అయితే దాన్ని బతకడం కష్టం కాబట్టి పోలార్ రీజన్లో ఉన్న ఆర్గానిజమ్స్లో ఇయర్ లోబ్స్ అండ్ లిమ్స్ అనేవి షార్ట్ అయిపోతాయి. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాం, ఎలెన్స్ రూల్ అని అంటున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. పోలార్ ఫాక్స్ అయిన వుల్ఫ్స్ లాగోపస్లో షార్ట్ లిమ్స్ అండ్ షార్ట్ ఇయర్ లోబ్స్ చూస్తాం. ఎందుకు? టు మినిమైజ్ ద హీట్ లాస్ ఫ్రమ్ ద బాడీ. అదే డెజర్ట్ ఫాక్స్లో వుల్ఫ్ జెరెడాలో చూస్తే మనము ఆ ఫాక్స్లో లార్జ్ ఇయర్ లోబ్స్ అండ్ లాంగ్ లిమ్స్ చూస్తాము. ఎందుకు? టు ఫెసిలిటేట్ బెటర్ హీట్ లాస్ ఫ్రమ్ ద బాడీ. సో డెజర్ట్లో ఉండే ఫాక్స్ బాడీ నుంచి హీట్ లాస్ అనేది అవ్వాలి. సో అందుకే ఆ డెజర్ట్లో ఉండే ఫాక్స్ యొక్క ఇయర్ లోబ్స్ అండ్ లిమ్స్ అనేవి పెద్దగా ఉంటున్నాయి. పోలార్ రీజన్లో ఉండే ఫాక్స్ యొక్క ఇయర్ లోబ్స్ అండ్ లిమ్స్ అనేవి షార్ట్గా ఉంటున్నాయి. క్లియర్ కదా ఎలెన్స్ రూల్, బెర్గ్మాన్స్ రూల్ గురించి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి వినండి. ఓకేనా, నెక్స్ట్ ఫిజియాలజికల్ అడాప్టేషన్స్ గురించి నేర్చుకుందాం. చాలా యానిమల్స్లో ఫిజియాలజికల్ ఫంక్షన్స్ అనేవి నారో టెంపరేచర్ రేంజ్లో జరుగుతాయి. అంటే ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ మధ్యలోనే ఫిజియాలజికల్ ఫంక్షన్స్ అనేవి ఆప్టిమమ్గా అంటే ఎక్కువగా జరుగుతాయి. ఓకే, హ్యూమన్స్లో 37 degrees Celsius దగ్గర ఫిజియాలజికల్ ఫంక్షన్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. ఓకేనా, బట్ కొన్ని మైక్రోబ్స్ ఉన్నాయి లైక్ ఆర్కియోబ్యాక్టీరియా. సో ఈ ఆర్కియోబ్యాక్టీరియా అనేది హాట్ స్ప్రింగ్స్లలో బ్రతుకుతూ ఉంటుంది. డీప్ సీలో కొన్ని పార్ట్స్లో కూడా ఈ ఆర్కియోబ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ ఆర్కియోబ్యాక్టీరియా 100 degrees Celsius టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉన్నా కానీ బ్రతకగలుగుతుంది. అండ్ కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్ అనేవి అంటార్క్టిక్ వాటర్స్, అక్కడ బాగా చల్లగా ఉంటాయి కదా, అక్కడ ఆ ప్లేసెస్లో కూడా ఈ కొన్ని ఫిషెస్ అనేవి బ్రతకగలుగుతున్నాయి. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి 0 degrees Celsius కన్నా టెంపరేచర్ తక్కువ ఉన్నా బ్రతుకుతున్నాయి. అండ్ 100 degrees Celsius కన్నా అబోవ్ టెంపరేచర్ దగ్గర కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి బ్రతుకుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ వాటి ఫిజియాలజికల్ ఫంక్షన్స్ని నారో టెంపరేచర్ రేంజ్లోనే జరుపుకుంటాయి. బయోటిక్ కండిషన్స్ అనేవి చాలా హ్యాబిటేట్లో వ్యారీ అవుతూ ఉంటాయి టైం పీరియడ్ని బట్టి. ఓకే, అంటే టైం చేంజ్ అవుతున్న కొద్దీ హ్యాబిటేట్స్ యొక్క బయోటిక్ కాంపోనెంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో చాలా ఆర్గానిజమ్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయంటే వాటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని, అంటే వాటి బాడీ లోపల ఉన్న టెంపరేచర్ని రిలేటివ్గా కాన్స్టెంట్గా ఉంచుకోగలిగేలాగా చాలా ఆర్గానిజమ్స్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి. సో ఇలా జరగడం వల్ల అన్ని బయోకెమికల్ రియాక్షన్స్ అండ్ ఫిజియాలజికల్ ఫంక్షన్స్ అనేవి మ్యాక్సిమం ఎఫిషియన్సీ తోటి ఆర్గానిజం లోపల జరుగుతుంది. ఎందుకంటే వాడి బయట టెంపరేచర్ ఎలా ఉన్నా కానీ వాడి ఇంటర్నల్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇంకా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కాన్స్టెంట్గా ఎలా మెయింటైన్ చేసుకుంటాయంటే ఆప్టిమమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆప్టిమమ్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఆర్గానిజమ్స్ అనేవి రిలేటివ్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఆర్గానిజం ఇలా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కాన్స్టెంట్గా ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాయి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ వేస్లలో దీన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ మనము రెగ్యులేట్ గురించి నేర్చుకుందాం. సో ఆర్గానిజమ్స్ హోమియోస్టాటిసిస్ని మెయింటైన్ చేసుకుంటాయి.
సో ఆర్గానిజమ్స్ వాటి యొక్క బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటాయి. సో బాడీలోని ఫ్లూయిడ్స్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవడంని మనం ఏమంటాం, హోమియోస్టాటిసిస్ అంటాము. ఓకే, అవి అలా ఎలా మెయింటైన్ చేసుకుంటాయంటే బై ఫిజియోలాజికల్ మీన్స్, బై ఎన్ష్యూరింగ్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ, కాన్స్టెంట్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆర్గానిజమ్స్ అనేవి హోమియోస్టాటిసిస్ని మెయింటైన్ చేసుకుంటాయి. అన్ని బర్డ్స్, మ్యామల్స్, ఇంకా కొన్ని ఫ్యూ లోవర్ వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్ ఉంటాయి కదా, అవి అన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి క్యాపబుల్గా ఉంటాయి. అవి బోత్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకుంటాయి అండ్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ని కూడా మెయింటైన్ చేసుకుంటాయి. ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఏమని బిలీవ్ చేస్తున్నారంటే మ్యామల్స్ యొక్క సక్సెస్ అనేది ఎందుకు అయ్యారంటే వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకునే ఎబిలిటీ ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఉన్న సహారా డెజర్ట్ అంటే ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్లో ఉన్న, అంటార్టిక్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో ఉన్న, ఎలాంటి కండిషన్స్లో ఉన్న వాటి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటాయి. ఇలా రెగ్యులేట్ చేసుకోవడానికి చాలా మ్యామల్స్ మెకానిజంని యూజ్ చేస్తారు అని అంటే మనం ఎలాంటి మెకానిజంని యూజ్ చేస్తారో ఆ మిగతా ఆర్గానిజమ్స్ కూడా అదే మెకానిజంని యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్మర్లో బయట ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. సో ఎక్స్టర్నల్ టెంపరేచర్ వల్ల మన ఇంటర్నల్ టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమని మన బాడీ ఏం చేస్తుంది, స్వెట్ చేస్తుంది. ఓకే, సో ఇలా చెమటలు ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. స్వెట్ వచ్చినప్పుడు మన బాడీ కూల్ అవుతుంది. సో అలా కూల్ అవ్వడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అదే వింటర్లో అనుకోండి, టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఎక్స్టర్నల్ టెంపరేచర్ తక్కువ ఉంది, మన ఇంటర్నల్ టెంపరేచర్ ఎక్స్టర్నల్ టెంపరేచర్తో మెయింటైన్ అవ్వాలి అంటే మన బాడీలో హీట్ అనేది జనరేట్ అవ్వాలి. సో అలా జనరేట్ అవ్వడం కోసమని మనం వింటర్లో బాగా చలి పెట్టినప్పుడు ఏం చేస్తారు, మన బాడీ ఆటోమేటిక్గా షివరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ షివరింగ్ వల్ల మన బాడీలో హీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో అలా హీట్ ప్రొడక్షన్ జరగడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆర్గానిజం వాటి ఇంటర్నల్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవడానికి రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ప్లాంట్స్ ఇలాంటి మెకానిజమ్స్ ఏవి కూడా షో చేయవు ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ మనము కన్ఫార్మ్ గురించి నేర్చుకుందాం. సో ఈ కన్ఫార్మ్లో మెజారిటీ ఆఫ్ యానిమల్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి. ఓకే, సో ఈ కన్ఫార్మ్స్ అంటే ఏంటంటే ఈ యానిమల్స్ వాటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేవు. సో ఏవైతే యానిమల్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయవో అలాంటి యానిమల్స్ని మనం ఏమంటాం, కన్ఫార్మర్స్ అని అంటాం. వీటి బాడీ టెంపరేచర్ అనేది సరౌండింగ్స్ తోటి చేంజ్ అవుతూ ఉంటుంది. అక్వాటిక్ యానిమల్స్లో చూడండి, ఫ్రెష్ వాటర్లో ఉన్న ఫిష్ని మనం సీ వాటర్లో వేస్తే బ్రతకలేదు. ఎందుకంటే వాటి బాడీ ఫ్లూయిడ్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్స్ అనేవి దానికి అడాప్ట్ అవ్వట్లేదు. అండ్ అలాగే సీ వాటర్లో ఉన్న ఫిష్ని ఫ్రెష్ వాటర్లో వేస్తే కూడా అది అడాప్ట్ చేసుకోలేదు. సో ఇలాంటి యానిమల్స్ని మనం ఏమంటాం, కన్ఫార్మర్స్ అని అంటాం. అర్థమైంది కదా కన్ఫార్మర్స్ అంటే ఏంటో. నెక్స్ట్ మనము పార్షియల్ రెగ్యులేట్ గురించి నేర్చుకుందాం. సో ఏవైతే యానిమల్స్ పార్షియల్గా రెగ్యులేటర్స్ లాగా బిహేవ్ చేస్తాయో అలాంటి యానిమల్స్ని పార్షియల్ రెగ్యులేటర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యామెల్. సో ఈ క్యామెల్ ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ వరకు కన్ఫార్మర్స్గా ఉంటుంది, దాని తర్వాత అది రెగ్యులేటర్గా మారిపోతుంది. సో ఈ క్యామెల్ని మనం ఏమంటున్నాం, పార్షియల్ రెగ్యులేటర్ ఆర్ పార్షియల్ కన్ఫార్మర్ అని అంటున్నాం. అర్థమైంది కదా. థర్మో రెగ్యులేషన్ అంటే టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా యానిమల్స్కి ఎక్స్పెన్సివ్. ఎందుకంటే అలా మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం వస్తుంది. ఓకే, దిస్ ఈస్ పర్టికులర్ true in small animals like shrews and hummingbirds. Shrews ఇంకా హమ్మింగ్ బర్డ్స్ అనేవి చిన్నగా ఉంటాయి కదా. ఈ చిన్న ఆర్గానిజమ్స్లో ఈ థర్మో రెగ్యులేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్. సో heat loss or heat gain is a function of surface area. Heat loss or heat gain అనేది సర్ఫేస్ ఏరియా యొక్క ఫంక్షన్. చిన్న యానిమల్స్కి లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, పెద్ద యానిమల్స్కే కదా లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండేది, చిన్న యానిమల్స్కి లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అంటున్నాను ఏంటి అని. సో చిన్న యానిమల్స్ లోపల ఉన్న వాల్యూమ్ తోటి కంపేర్ చేసుకుంటే వాటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద యానిమల్స్ లోపల వాల్యూమ్ తోటి కంపేర్ చేసుకుంటే వాటి సర్ఫేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది. అర్థమైందా? వాల్యూమ్ అంటే ఆ బాడీ లోపల ఉన్న స్పేస్. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే ఆ బాడీ చుట్టూ ఉన్న ఏరియా. ఓకే, క్లియర్ కదా. చిన్న యానిమల్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంది కంపేర్ టు దేర్ వాల్యూమ్. సో ఇలా ఉండడం వల్ల వాటి బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే ఏమవుతుంది, హీట్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. బయట కోల్డ్గా ఉంటే ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి హీట్ లాస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో అలా హీట్ లాస్ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి అవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? టు జనరేట్ బాడీ హీట్. సో మెటబాలిజంకి కావాల్సిన
కావాల్సిన హీట్ ఉన్నప్పుడే మెటబాలిజం అనేది ప్రాపర్గా జరుగుతాయి. సో ఆ హీట్ కోసం ఈ యానిమల్స్ ఏం చేస్తున్నాయి, ఫాస్ట్గా ఎనర్జీని స్పెండ్ చేస్తున్నాయి ఆ హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, సో ఈ విధంగా వాటి బాడీ నుంచి హీట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వెరీ స్మాల్ యానిమల్స్ ఆర్ రేర్లీ ఫౌండ్ ఇన్ పోలార్ రీజన్. అందుకనే పోలార్ రీజియన్స్లో స్మాల్ యానిమల్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకు, స్మాల్ యానిమల్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది లార్జ్గా ఉంటుంది కంపేర్ టు ద వాల్యూమ్. దీని గురించే మనం బర్గ్మన్స్ రూల్లో నేర్చుకున్నాం. సో ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు కాన్స్టెంట్ ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఖర్చు ఏమవుతుంది అనేది కన్సిడర్ చేసుకున్నారు. సో కొన్ని స్పీషీస్ రెగ్యులేట్ చేసుకునే ఎబిలిటీని ఎవాల్వ్ చేసుకున్నాయి, బట్ ఓన్లీ ఓవర్ ఎ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. అంటే లిమిటెడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడే అవి రెగ్యులేట్ అవ్వగలుగుతాయి, వాటి బాడీని అడాప్ట్ చేసుకోగలుగుతాయి. ఈ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ దాటినప్పుడు అవి సింపుల్గా కన్ఫార్మర్స్గా మారిపోతాయి. అంటే అవి అడాప్టేషన్స్ని షో చెయ్యవు. ఓకే, అర్థమైంది కదా. అంటే ఒక పర్టికులర్ లిమిటెడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి రెగ్యులేటర్ లాగా బిహేవ్ చేస్తాయి. బియాండ్ దట్ దే సింప్లీ కన్ఫార్మ్. మైగ్రేషన్ గురించి నేర్చుకుందాం. సో మైగ్రేట్, కొన్ని యానిమల్స్ ఇంటర్నల్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ఏం చేస్తాయంటే అవి టెంపరీగా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఆ స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ నుంచి మోర్ హాస్పిటబుల్ ఏరియా అంటే మోర్ కంఫర్టబుల్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉంటాయి. ఓకే, అండ్ ఎప్పుడైతే మళ్ళీ ఈ ఉండే ప్లేస్లో ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్లో అనేది పోతుందో అప్పుడు మళ్ళీ ఈ యానిమల్స్ అనేవి ఆ ప్లేస్కి ఆ హ్యాబిటేట్కి రిటర్న్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనల్ని కంపేర్ చేసుకోండి. సో ఇప్పుడు సమ్మర్స్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రీజన్స్ అన్నీ కూడా హాట్గా ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సమ్మర్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటాం. ఎలాంటి ప్లేసెస్కి వెళ్తాం, లైక్ కూల్ ప్లేసెస్, షిమ్లా, కాశ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ మైగ్రేషన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ ఉంది. సో ఈ స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్లో మనం బతకలేకపోతున్నాం కాబట్టి కొన్ని డేస్ కోసం మనం అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ మనం మన ప్లేస్కి వచ్చేస్తున్నాం ఇక్కడ కూల్ అయిపోగానే. ఓకే, సో కొన్ని పర్టికులర్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఈ మైగ్రేషన్ని షో చేస్తాయి. సో వింటర్స్లలో అవి మైగ్రేట్ అయిపోయి హాస్పిటబుల్ ఏరియాస్కి వెళ్తాయి. సో ఎవ్రీ వింటర్లో మన ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేస్ అయిన కియోలాడియో గానా నేషనల్ పార్క్, దీన్ని భరత్పూర్ బర్డ్ శాంచురీ అని అంటాము. ఇది రాజస్థాన్లో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులికట్ లేక్. సో ఈ ప్లేసెస్కి చాలా బర్డ్స్ అండ్ యానిమల్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఆ బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్నీ కూడా వాటి హ్యాబిటేట్స్కి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో పార్కులో అండ్ పులికట్ లేక్ దగ్గరికి చాలా మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే సైబేరియా నుంచి వస్తాయి. సైబేరియాలో కూల్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ట్రీమ్ కూల్ కండిషన్ని ఓవర్కమ్ చేయడం కోసం వింటర్స్లలో ఇక్కడికి వస్తాయి. సో అక్కడ ఉన్న స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ని తట్టుకోలేక అవి ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఈ బర్డ్స్ ఏం చేస్తాయి అంటే వాటి ప్లేసెస్కి అవి వెళ్ళిపోతాయి. ఓకే, సో సైబేరియా నుంచే కాకుండా కోల్డ్ నార్థన్ రీజన్స్ నుంచి కూడా ఈ బర్డ్స్ అనేవి కియోలాడియో గానా నేషనల్ పార్క్ ఏదైతే రాజస్థాన్లో ఉందో, పులికట్ లేక్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ రీజన్స్కి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి, కియోలాడియో గానా నేషనల్ పార్క్ ఎక్కడుంది అనేది. ఓకే, సో ఈ విధంగా మనం చదువుకున్న టాపిక్లో లోపల నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ టాపిక్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేం. ప్రతి టాపిక్ని మంచిగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ సస్పెండ్ లైఫ్ యాక్టివిటీస్. సో ఈ సస్పెండ్ లైఫ్ యాక్టివిటీస్లో ఏమవుతాయంటే, సో కొన్ని బ్యాక్టీరియా, ఫంగి, ఇంకా లోవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేరియస్ కైండ్స్ ఆఫ్ థిక్ వాల్ స్పోర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఓకే, అంటే ఆ కండిషన్స్ని, ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని అవి తట్టుకోలేక అవి ఇలా థిక్ వాల్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే వాటికి సూటబుల్ ఆర్ ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో మళ్ళీ ఈ స్పోర్స్ నుంచి న్యూ బ్యాక్టీరియా, ఫంగి ఆర్ లోవర్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవే కాకుండా ప్లాంట్లలో కూడా హయ్యర్ ప్లాంట్స్లలో ఏమవుతుందంటే సీడ్స్ అండ్ ఇంకా సమ్ అదర్ వెజిటేటివ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రెస్ కండిషన్స్ని ఓవర్కమ్ చేయడానికి అవి ఇలా అదర్ వెజిటేటివ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ లాగా మారిపోతాయి. అండ్ ఎప్పుడైతే వాటి ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో, వాటికి ఫేవరబుల్ మాయిశ్చర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ వస్తాయో అవి జర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇలా ఎందుకు చేస్తున్నాయంటే వాటి మెటబాలిక్ యాక్టివిటీని రెడ్యూస్ చేసుకొని డార్మెన్సీ స్టేట్లోకి వెళ్ళడం కోసం అవి ఈ విధంగా స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే,
అండ్ ఇంకా కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే స్ట్రెస్ నుంచి అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఆ టైంలో ఎస్కేప్ అవ్వడం కోసమని బేర్స్ ఏమో హైబర్నేషన్కి వెళ్ళిపోతాయి. అంటే వింటర్ స్లీప్ అన్నట్టు. ఆ వింటర్ సీజన్లో అవి ఒక రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని అవాయిడ్ చేయడం కోసమని ఆ టైంని ఎస్కేప్ చేయడానికి అవి హైబర్నేషన్ అండ్ ఎస్టివేషన్ చేస్తూ ఉంటాయి. అంటే హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్, ఎస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్. సో వింటర్లో ఉన్న ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని తట్టుకోలేక కొన్ని యానిమల్స్ లైక్ పోలార్ బీర్స్ అనేవి వింటర్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ సమ్ స్నేల్స్, ఫిషెస్ అండ్ ఫ్రాగ్స్ ఉంటాయి కదా, అవి సమ్మర్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. సమ్మర్లోని వేడిని తట్టుకోలేక సమ్మర్లో రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా సమ్మర్ టైం అండ్ వింటర్ టైంలో అవి ఎస్కేప్ అవ్వడానికి హైబర్నేషన్ అండ్ ఎస్టివేషన్ని చేస్తున్నాయి కదా. సో అందుకే ఇవి రెండింటిని ఏమంటున్నామంటే ఎస్కేప్ ఇన్ టైం అంటున్నాం. అంటే ఆ టైంలో ఎస్కేప్ అవ్వడానికి అవి రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి. వేరాస్ మైగ్రేషన్ ఏమంటామంటే ఎస్కేప్ ఇన్ స్పేస్ అంటున్నాం. ఎందుకంటే అక్కడ మైగ్రేషన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అది ఎస్కేప్ ఇన్ స్పేస్. సో ఇక్కడ ఆ ఆర్గానిజమ్స్ అనేవి అదే ప్లేస్లో ఉంటున్నాయి, బట్ ఆ వాటి బాడీస్ని అవి రెస్టింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. అందుకే వీటిని ఎస్కేప్ ఇన్ టైం అంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనము డయాపాస్ గురించి నేర్చుకుందాం. డయాపాస్ అంటే ఏంటంటే అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కొన్ని ఆర్గానిజమ్స్ వాటి డెవలప్మెంట్ని డీలే చేస్తుంది, అంటే స్లో డౌన్ చేసేస్తుంది. స్టాప్ చేయడం వల్ల కొంత సమయం వరకు ఆ ఆర్గానిజం అనేది ఇన్యాక్టివ్నెస్ స్టేట్లో ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే డయాపాస్ అని అంటాం. అర్థమైందా? అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు కొన్ని ఆర్గానిజమ్స్ డెవలప్మెంట్ని డీలే చేస్తున్నాయి. సో దానివల్ల అవి కొంత సమయం వరకు ఇన్యాక్టివ్నెస్ స్టేట్లో ఉంటున్నాయి. దాన్ని మనము డయాపాస్ అని అంటున్నాము. సో ఇలా ఎందుకు చేస్తున్నాయి? ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, డ్రౌట్ కండిషన్స్లలో బతకడం కోసమని అవి ఇలా చేస్తున్నాయి. ఈ డయాపాస్ అనేది మనం మోస్ట్లీ ఇన్సెక్ట్స్ అండ్ సమ్ ఫిష్ ఎంబ్రియోస్లలో చూస్తాము. సో జూ ప్లాంక్టన్ స్పీషీస్ ఉంటాయి కదా లేక్స్ అండ్ పాండ్స్లలో, సో ఆ స్పీషీస్ కూడా అన్ఫేవరబుల్ కండిషన్స్లో డయాపాస్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, డయాపాస్లోకి ఎంటర్ అయ్యే యానిమల్స్ ఏంటి? మోస్ట్లీ ఇన్సెక్ట్స్ అండ్ సమ్ ఎంబ్రియోస్ ఆఫ్ ఫిష్ అండ్ జూ ప్లాంక్టన్ స్పీషీస్. ఇవి మూడు కూడా డయాపాస్ని చూపిస్తున్నాయి. డయాపాస్ అంటే ఏంటి? వాటి డెవలప్మెంట్ని అది డీలే చేస్తుంది. సో అలా డీలే చేయడం వల్ల కొంత సమయం వరకు ఇన్యాక్టివ్నెస్లోకి వెళ్తుంది. దాన్ని మనం ఏమంటాం? డయాపాస్ అని అంటాము. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ సార్ట్ ఆఫ్ డార్మెంట్ పీరియడ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెంపరేచర్. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.